బ్రహ్మముడుగా ఉన్నవాడిని అధిగమించే ప్రయత్నం చేయాలంటే శరీరం ఉండాలి కాబట్టి శరీరం పోయినాక చేయలేవుగా. అందుకని శరీరం ఉండగానే ఈ త్రిపుటిని దాటేటటువంటి ప్రయత్నం. అప్పుడేమైంది? సులభం అయిపోలా. అలా త్రిపుటిని దాటే ప్రయత్నం చేస్తే ఆఖరిది అవస్థాత్రయం. అంతేగాని ముందే అవస్థాత్రయాన్ని దాటలేదు. ఎందుకని అంత శక్తి ఉండదు. ఒకసారి నేను చంద్రమండలానికి ఎగురుతాను అన్నాడు, ఎట్టే ఎగురుతావు? అంత శక్తి ఉండద్దు. అందుకని శరీరత్రయాన్ని, తాపత్రయాన్ని, గుణత్రయాన్ని, ఈ త్రిపుటి ఉన్నటువంటి వాటిని ఎప్పుడైతే మనం సాధనపూర్వకంగా అధిగమిస్తామో అప్పుడు అవస్థాత్రయాన్ని ఎదిరించగలిగే శక్తి వస్తుంది, దాటగలిగే శక్తి. అందుకని క్రమసాధనం చెప్పి క్రమ విచారం, క్రమ అధ్యయనం ఇవన్నీ కలిపి ఫలిస్తుంది అనమాట. ఆ ఎండ్ రిజల్ట్ స్ఫూర్తి, స్ఫురణ. ఇన్ని కలిస్తే కానీ ఆ స్ఫూర్తి స్ఫురణ రాదు, ఆ కనెక్టివిటీ రాదు. అయితే మన పూర్వజన్మ పుణ్యోదయమున గురునిగాంచి ఆల్రెడీ కనుక బ్యాంక్ బ్యాలెన్స్లో ఉందనుకోండి మనకి, ఇవన్నీ ఆటోమేటిక్గా జరుగుతుంది. అయితే అందరికీ ఆటోమేటిక్గా జరగదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే మన జనరల్గా మన దగ్గర చాలామంది రేరెస్ట్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. మీరేం చేశారన్నట్టు, నేనేం చేయలేదు, గురువుగారు చూస్తున్నారంట. అన్నిటికీ గురువుగారు చూస్తున్నారంట. ఆ అన్నిటికీ గురువుగారు చూస్తున్నారన్నది బ్యాంక్ ఖాతాలో అనుకుంటే, కనుక ఖాతాలో లేకపోతే ఇప్పుడు సంపాదించాలి కదా. సుఖంగానే మనం కోటీశ్వరుడు కాదని మానేసి సంపాదించడం. మన సాయశక్తిలో సంపాదించాగా, భిక్షాధికారో భిక్షాధికారో ఏదో అయ్యాంగా. ఇలా ప్రయత్నమే చేయకపోతే ఒక్కడికి కూడా ముందుకు పడదు. సో నువ్వు అందుకని బాబావారు ఏమంటారు, నువ్వు ఒక్కడికి ప్రయత్నం చేసి ముందుకి, నేను ఐ విల్ హెల్ప్ యూ. ఆ ఒక్కడు కూడా నువ్వే వేయాలని అంటే మన దగ్గరకు వచ్చిన గొడవ అది. ఆ ఒక్కడు కూడా అది కూడా ఆయనే వేసుకోవచ్చు కదా. నేను ఎన్నో సేవలు చేశాను బాబా గారికి, ఎన్నిసార్లు దర్శనానికి వెళ్ళాను, ఎన్నిసార్లు ఆయన చెప్పిన ఉపన్యాసాలు విన్నాను. ఇలా ఏమిటేమిటో చెప్తారు. కానీ మరి యథార్థంగా అడుగు వేయవలసిన అంతర్ముఖంలో కదా, బహిర్ముఖంలో కాదు కదా. కాబట్టి సద్గురువు చెప్పిన దాని యొక్క ఆ వాక్యాల యొక్క రహస్యాన్ని తెలుసుకోవాలి. ఎక్కడ చెప్తున్నాడో మనం ఎక్కడ అన్వయం చేసుకుంటున్నాం. లేకపోతే మిస్ అప్రహెన్షన్ అంటాం, భ్రాంతి. ఆయన ఒకటి చెప్తున్నారు, ఓ వైపు చూడమంటారు, మనం ఓ వైపు చూస్తాం, ఒకటి అర్థం చేసుకుంటాం. కాబట్టి చాలా జాగ్రత్తగా అనాలిసిస్ సరిగా ఉండాలి. లక్ష్యార్థం దృష్ట్యా అర్థం చేసుకోవాలి, వాచ్యార్థం దృష్ట్యా అర్థం చేసుకుని సరిపెట్టుకోవాలి. ఎందుకంటే మన బుద్ధికి వాచ్యార్థం చాలా సులభంగా గోచరిస్తుంది, అంత లోతుగా ఆలోచించదు లక్ష్యార్థం. మీకు అదే సూత్రాలు చదవమని మీకు ఇస్తాను. ఇప్పుడు ఆల్రెడీ మనం దాదాపు 85 సూత్రాలలో 45, 46, 47 దాకా వచ్చేసాం. అవే సూత్రాలు చదివితే ఇప్పుడు నేను చెప్పిన పాఠాలంతా మీకు స్ఫురిస్తుందా? ఎందుకని విన్నారుగా, ఆల్రెడీ పేపర్ అవుట్ అయిపోయింది కదా ఆల్రెడీ. అయినా సరే మళ్ళీ మీరు విన్నట్టుగా యథాతథంగా చెప్పమంటే, లేదు కనీసం అందుబాటులో చెప్పమంటే, దగ్గరలో చెప్పండి పోనంటే, ఆ సూత్రం చదవగానే స్ఫురించాలి. మరి మీకు సూత్రం చదివి టక్మని చెప్తున్నాగా, ఏమైనా రాసుకొచ్చుకున్నాము పేపర్ మీద, పుస్తకాలు చదివి ఆ పుస్తకంలో ఈ సూత్రం, ఈ పుస్తకంలో ఆ సూత్రం, దీనికి ఇది అన్వయం అవుతుందని ఏం ప్రిపేర్ అయ్యి రాలేదుగా. అంటే సహజంగా మనలో ఆ దైవీ స్ఫురణ ఉంటుంది అన్నమాట. ఆ దైవీ స్ఫురణలో నిలిచి ఉండాలి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అదే సాధన. ఆ దైవీ స్ఫురణలో, దివ్యానుభవంలో నిలిచి ఉంటే అంతా అది చూసుకోవడం. కాబట్టి మొదటిసారి ఆ దివ్యానుభూతి పొందే వరకు కష్టపడాలి వద్దా? ఇప్పుడు తెలియదుగా మనకి, దైవం అంటున్నావు కానీ ఆ దైవీ చైతన్య స్పర్శ కానీ ఆ దివ్యానుభూతి కానీ కలిగితే ఇంకప్పుడేం చేస్తావు? అది ఒక్కడిగంటే. ఇంతగా ఆయన గొడవ అది. ఆ ఒక్కడిగంటే ఏంటంటే ఒక్కసారైనా ఆ దైవ్యానుభూతిని పొందు నువ్వు మొట్టమొదట. ఓసారి పొందామనుకో ఇంకా అదే లాక్కుపోదు, నువ్వేం బ్రహ్మ ప్రయత్నం చేయగల. కానీ ఆ ఒక్కసారైనా పొందకపోతే ఎక్కడున్నామనే ప్రశ్న వస్తుంది మాటి. అలా ఎక్కడున్నామనే ప్రశ్న వస్తే సంశయం వచ్చేలా, సందేహం వచ్చినప్పుడు అటు ఇటు చూద్దాం ఎవడున్నాడా. అన్ని వేళలా ఎప్పుడూ ఎవరుంటారుగా. కానీ జాగ్రత్తగా మానవ జీవితంలో ప్రతి క్షణము విలువైనదే. ఏ క్షణంలో ఆ దైవీ చైతన్య స్పర్శ కలుగుతుందో ఎవరు చెప్పలేరు. కానీ 24 గంటల్లో ప్రతి ఒక్క మానవుడికి తప్పక కలుగుతుంది అని భగవాన్ రమణుడు సెలవిచ్చారు.
అది కాకపోతే 1.5 minute జరుగుతుంది. ఎంత టైంలో జరుగుతుంది? 1.5 minute. 24 గంటలు మన నిమిషన్నరని పట్టుకోగలిగేంత బుద్ధి సూక్ష్మత ఉన్నావా? జస్ట్ 1.5 minute అయిపోతుంది అది. ఆ 1.5 minute దాన్ని క్యాచ్ చేయాలి. 24 hours ఒకసారి జరుగుతుంది ఖచ్చితంగా. అందుకే మానవోపాధి విలువైంది, మానవోపాధి దివ్యత్వానికి అర్హమైనది, నువ్వు గ్యారంటీగా సాధించగలవని శాస్త్రం కానీ గురువు కానీ చెప్పడం. మిగిలిన జీవరాశికి ఆ తెలివి లేదు, అది జరగదు. మరి వాటికి మనకు అంత తేడా. కానీ మానవోపాధిని కొన్ని 24 గంటలు మరి ఆ నిమిషన్నరని మనం అలర్ట్గా పట్టుకోలేకపోతున్నాడు. అందుకని దీనికి ఉపమానం ఏం చెప్తారు? చకోర పక్షి. ఏమిటి దాని కెపాసిటీ? వాన నీళ్ళు దాహం తీర్చుకుంటాం. నేల మీద నీళ్లు తాగదు అది. పైనుంచి వర్షం పడుతూ ఉంటే అక్కడే తాగేస్తుంది. ఎగురుతూ అక్కడే తాగేస్తుంది. మరి దానికి ఎక్కడ తెలుస్తుందో? రెడీగా చూస్తూ ఉంటాం. మళ్ళీ ఇంకో ఉపమానం, స్వాతి చినుకు. అసలే పేరు స్వాతి మంది. స్వాతి చినుకు పడితే ఏమైంది? ముత్యం. అంటే స్వాతి కార్తెలో పడుతుంది అనమాట అది కరెక్ట్గా. మరి కింద సముద్ర గర్భంలో ఉన్న ముత్యపు చెప్పకి ఎలా తెలుసమ్మా? ఆ టైంకి కరెక్ట్గా సముద్రంలో వర్షం పడుతుంది. మిగిలిన కార్తెల్లో భూమి మీద పడుతుంది. స్వాతి కార్తెకి సముద్రంలో వర్షం పడుతుంది. అక్కడో సముద్ర గర్భంలో ఉన్న ముత్యపు చెప్పకి ఆ వర్షం పడే సమయం కరెక్ట్గా తెలుసు. అంతే పైకొచ్చి అలా తెలుసుకుంటుంది. ఆ చుక్క అందులో పడుతుంది, మళ్ళా మూసుకుంటూ తెలిపోతుంది. అంతే. మరి ఈ దైవ ఘటన కాదంట. ఇలాగే మనలో కూడా జరుగుతుంది. ఈ కెపాసిటీ నీకు కూడా ఉంది. బట్ తమోగుణ ప్రభావం చేత, రజోగుణ ప్రభావం చేత, సత్వగుణ ప్రభావం చేత అది మరుగైంది. గుణత్రయం చేత మరుగైపోయింది, తాపత్రయం చేత మరుగైపోయింది. పొద్దున్న లేచామా, ఎంత వేడో, లేస్తూనే కాన్సన్ట్రేషన్ పోయింది. అర్థమైందా? సరే ఏసీ వేసుకొని కూర్చున్నాయి, ఎండలు వేడిగా ఉన్నాయి. విపరీతమైన చలండి బాబు. అవతల బయట ఎండ, లోపల ఏసీకి వేసుకోవాలో బాగా అలా తెలియడం లేదు. ఏమైపోయింది? ఇట్లా ఏదో ఒక ద్వంద్వంలో మనసు పనిచేస్తారు. మరి ఆ మనసు శరీరం ఆ ద్వంద్వం మీదే పోవడంలో కాసేపు ఆరోగ్యం, కాసేపు అనారోగ్యం, కాసేపు వేడి, కాసేపు చలి, కాసేపు సుఖం, కాసేపు దుఃఖం, కాసేపు పగలు, కాసేపు రాత్రి. ఇట్లా కాసేపు జీవుడు, కాసేపు దేవుడు. అది కూడా ఒక ద్వంద్వమే, కానీ ఉత్తమ ద్వంద్వం. సో అలాగా ఏదో ఒక ద్వంద్వం మన మనసు మీద ప్రభావితం 24 hours. మరి మనం ద్వంద్వాతీతంగా నిమిషన్నరలో ఉంటాం ఖచ్చితంగా. నీకేం ప్రయత్నం అక్కర్లేదు. కారణం ఏంటంటే ఆ సందర్భంలో హంస సుషుమ్న నాడిలో పనిచేస్తుంది, సృష్టి ధర్మంగా పనిచేస్తుంది, సహజంగా పనిచేస్తుంది. నీకు యోగం తెలిసినా తెలియకపోయినా, సమాధి నిష్ట తెలిసినా తెలియకపోయినా, ధ్యానం వచ్చినా రాకపోయినా, ప్రాణాయామం చేయడం వచ్చినా వచ్చినా రాకపోయినా, మానవ ఉపాధిలో 24 గంటల్లో ఆ నిమిషన్నరలో అంతర్సుషుమ్నలో హంస సంచారం కలుగు. మరి విలువైందనే కాదు ఆ క్షణం, చాలా విలువైంది. మామూలుగాను అంతర్సుషుమ్నని తెలుసుకోవాలంటే 12 సంవత్సరాలు సాధన చేయాలి. అది కూడా సవ్యమైనటువంటి గురువు దగ్గర క్రియాయోగం అభ్యసిస్తే 12 సంవత్సరాలు అభ్యసిస్తే తెలుస్తుంది. మరి ప్రతిరోజు జరుగుతుందిగా. మరి భగవద్దత్తమైనటువంటి ఆ క్షణాలను పట్టుకోవాలక్కర్లేదా? మరి అప్పుడు ఎలర్ట్గా ఉండాలి వద్దా పట్టుకోవాలంటే? ఈ లోపల మనమే నిమ్మకాయ మీద, దబ్బకాయ మీద దృష్టి పెట్టామనుకోండి, ఇట్లా మనకు తెలియకుండానే శబ్దస్పర్శ రూపరస గంధాలనే 5 విషయావృతంగా మనం కాలాన్ని గడిపిస్తాం. అందుకని బాగా గమనించమంటారు భగవానుడు. నీ మూలాన్ని నువ్వు తెలుసుకో, ఊరకుండు, గమనించు. ఆయనకి ఎంతకుమించి ఏం చెప్పదు. ఇదే సాధన, ఉత్తమ సాధన ఇది. కాకపోతే బుద్ధి కుశలత ఉండాలి, సూక్ష్మ బుద్ధి ఉండాలి. ఈ విషయాల వెంట పడిపోయేటటువంటి మనసు ఉన్నంత వరకు అది వర్కౌట్ కాదు. దానికి అర్హత ఏమిటి? సూక్ష్మ బుద్ధికి నిర్విషయం మనన. ఆ నిర్విషయ స్థితిలో మనసును ఉంచగలగడం రాదు. ఉంచితే సరిపోదు. ఏం చేయాలి ఇప్పుడు? బుద్ధి మీద ప్రభావితమయ్యేటటువంటి దైవీదత్తమైనటువంటి దివ్య చైతన్యాన్ని ఆ నిమిషన్నరలో గుర్తించాలి. అప్పుడు ఆ నిమిషన్నరలో
ఈ బుద్ధి ఆ దైవీ చిత్తం, దైవీ చిత్తాయత్తం అంటున్నాడా లేదా, ఆ దైవీ చిత్తాయత్త స్థితికి బుద్ధి మారగానే సహజంగా దానికి దివ్యానుభవం కలుగుతుంది, బుద్ధే గ్రహించగలుగుతుంది. అందుకని బుద్ధిగ్రాహ్యమతీంద్రియం, అతీంద్రియమైనటువంటి ఆ దైవీ చైతన్యాన్ని ఈ బుద్ధి ద్వారా ఆ నిమిషన్నరలో గ్రహిస్తాడు. ఎప్పుడైతే గ్రహిస్తాడో వెంటనే నిర్ణయం కలుగుతుంది, ఇటువంటి దివ్యానుభవాన్ని, దివ్యానందాన్ని నేను కోల్పోతున్నాను రోజు అని అలర్ట్గా ఉంటాడు. ఎంత అలర్ట్గా ఉంటాడు, ప్రతిరోజు పట్టుకుంటాడు. ఇక ఒకసారి తెలిసిందంటే చాలు, ఇక ఇంకా వదిలిపెట్టాడు. ఇక మీరు చూడండి, అందుకే నేను ఎప్పుడు పెద్ద పెద్ద ఉదాహరణ, చిన్న ఉదాహరణలు చెప్తాను. చిన్నపిల్లవాడికి నామకరణం రోజు తేనె తినిపిస్తాం భారతీయ సాంప్రదాయంలో. వాడు నువ్వు చెయ్యప్పుడు దాచిన వాడు కళ్ళు తెరిచేదాకా, అంటే 3 నెలల వయసు వచ్చేదాకా ఎవరన్నా నోటికి వేలు తగిలించాలనుకోండి తేనె పెడుతున్నారు వాడు, అంతే. అలా మనలో అలర్ట్నెస్, రెడీనెస్ ఉంటుంది అన్నమాట. సో ఆ నిమిషన్నరని కనుక మీరు పట్టుకోగలిగే దశకి ముందు మీరు సాధనల ద్వారా ఎదగాలన్నమాట. అందుకు బాబు 4 సంఖ్యల్లో సాధన చేయండిరా నాయన, ప్రాణాయామం చేయండిరా నాయన, ధ్యానం చేయండిరా నాయన, బాగా విచారం చేయండిరా నాయన, ఎలర్ట్గా ఉండండిరా బాబు, తప్పించుకోమాకండిరా నాయన. ఆ పేరు చెప్పి ఈ పేరు చెప్పి 3 రోజుల నుంచి సంధ్యా సాధనం అటు ఇటు పోతుంది. పొద్దున్న లేట్ అయిందండి, సంధ్యా సాధన. మధ్యాహ్నం పాఠం చెప్పారండి, సంధ్యా సాధన. సాయంత్రం మీరు ఏదో పని చేసుకున్నారండి, సంధ్యా సాధన. నేను పని చేసుకోవడానికి నీ సంధ్యా సాధనకి ఏమిటి సంబంధం? ఈ సంధ్యా సాధన కూడా ఏంటంటే సాధారణంగా ఆ నిమిషన్నర అనేది సంధికాలంలో జరుగుతుంది. అయితే 6 గంటలు, 12 గంటలు, సాయంత్రం 6 గంటలు, రాత్రి 12 గంటలు. ఈ 6, 12 మీద కథ నడుస్తుంది. ఇది కాలధర్మం. కాబట్టి ఇన్ జనరల్గా ఏ రోజైనా సరే ఈ 6, 12 టైం అప్పుడు కరెక్ట్గా నిమిషన్నర పాటు ఆ దైవీ చైతన్య స్పర్శ కలుగుతుంది. అంతర సుషుమ్నలో ఆ హంస సంచారం జరుగుతుంది. అప్పుడు కనుక నువ్వు హంసని నిలబెట్టగలిగితే అమనస్క భావం కలుగుతుంది. కాబట్టి మరి ఇప్పుడు ఆ ప్రాక్టికల్గా దాన్ని పట్టుకోవాలా వద్దా? మరి పట్టుకుని ఏం చేయాలి? ఆ మిగిలిన 23 గంటల 59 నిమిషాల 30 సెకండ్లు అదే దైవీ అనుభూతిలో ఉండాలి. భగవంతుడి పాత్ర ఎంతసేపు అంటే అది తెలియజెప్పేంత వరకే. ఒకసారి తెలుసుకున్నావు అనుకోండి, ఇక నేను అక్కడ వదిలేస్తాను. నువ్వే ప్రయత్నం చేసి ఆ దివ్యానుభూతిని, దైవీ చైతన్య స్థితిని నిలుపుకోవాలి. అందుకు ప్రయత్నం. కాబట్టి అంతర్ముఖమనే దాన్ని ఎప్పుడూ వదిలిపెట్టకూడదు. సాధ్యమైనంత వరకు 24 గంటలు అంతర్ముఖంలో ఉండాలి. ఎందుకంటే అంతర్ముఖంలో ఉండకపోతే మరి మనకి జీవహంసలు 21,600 జరుగుతున్నాయని, ఈశ్వర హంసలు సహస్రారంలో 3,400 జరుగుతున్నాయని మనం గుర్తించలేం కదా. మరి ఆ హంసనే గుర్తించలేకపోతే అది జీవహంసో, ఈశ్వరహంసో, పరమహంసో అనే అనుభూతి నిర్ణయం ఎలా కలుగుతుంది? ఆ స్థితి ఎలా తెలుస్తుంది? కాబట్టి చాలా సూక్ష్మంగా గమనించాలి. ఎందుకంటే మనకి జీవితంలో పుట్టిన దగ్గర నుంచి పోయే లోపల అన్నీ ఇంపార్టెంట్ అని అనిపిస్తుంది. ఏది ఇంపార్టెంట్ కాదంటే ఏ పని చేస్తున్నప్పుడు అదే ఇంపార్టెంట్ అని అనిపిస్తుంది. కానీ మరి ఈ ప్రధాన లక్ష్యం మనం విస్మృతి చెందితే తర్వాత ఎంత వగతినా ఏం లాభం. అందుకని ఆత్మ సంయమ యోగం, ఆ తర్వాత రాజవిద్యా రాజగృహ్య యోగం, ఆ తర్వాత అధ్యాయాల పేర్లు ఏమిటి? అక్షరపర బ్రహ్మయోగం. ఈ 3 అధ్యాయాలు బాగా రెగ్యులర్గా చదవాలి, రోజు చదవాలి. సంధ్యా సాధనలో ఈ 3 అధ్యాయాలు రోజు చదవాలి. భగవద్గీత 6, 7, 8 తప్పక చదవాలి. అందులో అంతా ఆచరణాత్మకమైనటువంటి విధానం చెప్పాడు. ఎలా చెప్పాడంటే ఆ నిమిషన్నరలను ఎలా తెలుసుకోవాలో అందులో రహస్యం. అవి చదవగా 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 బాగా పరిశీలించగా మన బుద్ధి పదునెక్కుతుంది. స్టెప్ బై స్టెప్ చెప్తాడు కదా భగవద్గీతలో, హోల్సేల్గా చెప్పడు. ఆ కరెక్ట్గా క్రమం మన లోపల జరిగే క్రమం అన్నమాట. అంతర్ముఖంలో ఎలా ఏ క్రమంలో మనం వికాసం పొందుతాము. ఒక తామర పువ్వు విచ్చుకుందనుకోండి, క్రమంగా విచ్చుకుంటుందా ఒకేసారి విచ్చుకుంటుందా? క్రమంగా విచ్చుకుంటుంది. అలాగే ముడుచుకోవడం ఒక్కసారి ముడుచుకుంటుంది. విచ్చుకోవడమేమో క్రమంగా విచ్చుకుంటుంది, ముడుచుకోవడం మాత్రం సూర్యాస్తమయమగానే టక్కుమని ముడుచుకుంటుంది. అలాగే మనలో హంస కూడా ఈ లోపల ఉన్నటువంటి 7 పద్మాలు దాని మీద బాగా తిరుగుతుంటుంది.
ఈ సుషుమ్నా నాళంలో అది పనిచేసేటప్పుడు అది వికాసాన్ని పొందుతుంది. అదే ఇడా పింగళలో జరిగినప్పుడేమో అనుభవాన్ని, సుషుమ్నలో అనుభవం ఉండదు, వివేకం వికాసమే. అయితే ఆ సుషుమ్న అనే నాడి యొక్క చివర శీర్షం ఒకటి కుడి కంటిలో ఉంటుంది, ఒకటి ఆజ్ఞాచక్రంలో ఉంటుంది, ఒకటి సహస్రార చక్రంలో ఉంటుంది, ఒకటేమో ఇక్కడ బ్రహ్మరంధ్రంలో ఉంటుంది, ఒకటి అనాహతంలో ఉంటుంది. 5 ముక్కలుగా చీలిపోయిందనమాట. ఆ చివరి శీర్షం అక్కడ ఉంటుంది. అందుకని ఆయా స్థానాలలో మీరు స్థిరంగా గనక నిలబడ్డప్పుడు దృష్టి అక్కడ కేంద్రీకరించి అలా ఉండగలిగితే కనీసం సంధ్యా సమయంలో ఏదో ఒక శీర్షం దగ్గర మీకు ఆ దైవీ చైతన్య స్పర్శ కలుగుతుంది. అందుకని మీరు ఇక్కడ ఉండండి అని ప్రత్యేకంగా చెప్పరు. నీకు ఎక్కడ నిలబడితే అక్కడ ఉండండి అమ్మా. అందరికీ ఒకేలాగా నిలబడదు, అది అంత తెలివి ఉండదు. కాబట్టి నీ తెలివిని అనుసరించి అయితే అనాహతము, లేకపోతే ఆజ్ఞానం, ఏది కాకపోతే దక్షిణ నేత్రము, అది కాకపోతే చేతనైతే సహస్రం, ఇంకా చేతనైతే బ్రహ్మ. అట్లా అక్కడ గనక ప్రతి సంధ్యలో గనక మనం దృష్టి నిలిపి స్థిరంగా ఆ నిమిషన్నరని పట్టుకునే ప్రయత్నం చేయాలి. ఇలా ఎవరైతే ప్రయత్నం చేస్తారో తప్పక ప్రతిరోజు ఆ నిమిషన్నరని పట్టుకోగలరు. ఒక్కసారి రెగ్యులర్గా దాన్ని పట్టుకోవడం వచ్చేస్తే ఆ నిమిషన్నర దైవీ చైతన్య స్పర్శ లేకపోతే నేను జీవించజాలననే స్థితికి వచ్చేస్తాను. అంతగా అలవాటు పడిపోతాను. ఆ నిమిషన్నరలో మనకి సహస్రారం నుంచి ఒక అమృత బిందువు స్రవిస్తుంది. ఎక్కడ? మన కొండనాలిక మీద నుంచి పడుతుంది. ఉపజిహ్వ అంటారు. ఆ ఉపజిహ్వ నుంచి పడుతుంది. ఆ ఒక్క అమృత బిందువుతో మనం పోషించబడుతుంది. మనం తినే ఆహారంతో పోషించబట్టలే, ఆహారంతో స్థూల శరీరం పోషించబడుతుంది. ఆ అమృత బిందువుతో సూక్ష్మ శరీరం పోషించబడుతుంది. అది ఆనందం, అమృతం. ఆనంద రసం అని దానికి పేరు, అమృత రసం అని పేరు. అమృత నాడి ద్వారా స్రవిస్తుంది. అమృత నాడి అంటే ఈ సుషుమ్నే. ఈ ఏమంటారు దాన్ని, ఈ సుషుమ్న యొక్క ఈ ఇడా పింగళ సుషుమ్న యొక్క ముడి ఆ ఉపజిహ్వలో ఉంది, కొండనాలుగులో ఉంది. అక్కడ ఒక ముడి ఉంది, అది సప్తజిహ్వ అంటారు. అంటే అర్థం ఏమిటి? ఈ చెవులు, ఈ నోరు, ఈ ముక్కు, ఈ కళ్ళు ఎన్ని ఉన్నాయి? 2, 2, 4, 2, 6, నోరు 1, 7. ఈ 7టికి కూడా కొండనాలుక దగ్గర ఒక నాడుల ముడి ఉంటుంది. ఆ నాడుల ముడి దగ్గర ఈ ఎడా బెంగళా సుషుమ్న కలుస్తాయి. సో అక్కడ దృష్టి పెట్టేటటువంటి విధానం కూడా ఉంటుంది. సో ఇలాగా రకరకాల ముద్రలు, రకరకాల విధానాలు ఇవన్నీ యోగులు, మహర్షులు బాగా అభివృద్ధి చేశారు. ఇందులో ఏదో ఒక రీతిని పట్టుకోవచ్చు, నీకేం చేతనైతే అది పట్టుకోవచ్చు. అలా జాగ్రత్తగా మనం ఆ నిమిషన్నర మీద దృష్టి పెట్టాలి. ఒక్కసారన్నా మీకు అనుభూతి కలగాలి. అది కలగడానికి ఉత్తమమైనటువంటి క్షేత్రాలు కానీ, సద్గురు సన్నిధానం కానీ, ఉత్తమమైనటువంటి తీర్థ ప్రాంతాలు కానీ, అంటే గంగానది ఒడ్డు ఇట్లాంటివి కానీ, ఇలాంటి చోట్ల దైవీ స్పర్శ అధికంగా ఉంటుంది. అసి విశ్వేశ్వరాలయానికి అందరూ ఎందుకు వెళ్తున్నారు? తిరుమలకి రోజు 1,00,000 మంది ఎందుకు వెళ్తున్నారు? ఆ క్షేత్ర పరిధిలో ఈ దివ్య చైతన్య స్పర్శని గుర్తించడానికి అనువైన వాతావరణం. మనం సాధకులం అయితే, మనం సాధకులం కాకపోతే ప్రపంచం అంతా ఒకటే అనుకోండి, భూమండలం అంతా మనకు ఒకటే, అప్పుడు పెద్ద తేడా ఏం లేదు. సామాన్యుల కోసం చెప్పలేదు ఇదంతా కూడా, సాధకులైన వాళ్ళకి ఇదంతా. నా జీవితం ఆ సాధన కోసమే, నా జీవితం మోక్షం కోసమే, నా జీవితం బ్రహ్మజ్ఞానం కోసమే అని డిసైడ్ అయిపోతారు కదా, వాళ్ళు సాధన చతుష్టయ సంపత్తితో జీవిస్తారు. వాళ్ళకి మాత్రమే ఇవన్నీ చెయ్యాలని, పొందాలని అనిపిస్తుంది. ఆ తహ కలుగుతుంది. అది లేకపోతే ఆ పట్టుకోలేదు. అందుకని ఎన్ని ఉన్నా, ఎన్ని అమరినా నీకు పొందాలనే తహ లేకపోతే ఎవరు పొందించలేదు. అదే ఆ తహ ఉందనుకోండి, ఏదో ఒక సమయంలో సహాయం చేసేస్తారు. అశరీరి గురువో, అశరీరి గురువో, పరమాత్మో, ఇష్టదైవమో, ఏ పేరన్నా పెట్టుకోదానికి, నామరూపాలతో దానికి ఏం పెద్ద సంబంధం లేదు. ఎవరన్నా ఒకవేళ సశరీర గురువు సహాయం చేయాలన్నా ఆ టైంకి వాడికి భగవద్ ఆదేశం లభిస్తుంది. ఆ భగవద్ ఆదేశం మేరకు చేసేస్తాడంటే వాడికి ఏంటో, నీకే తెలియదు, వాడికి అది తెలియటం. స్థూలంగా చూస్తే ఏం భేదం లేదు.
కానీ ఎప్పుడైతే భగవదాదేశం కలుగుతుందో వాడు సహాయం చేసేస్తాడు. అదే సశరీర గురువుకి అశరీర గురువుకి తేడా. అశరీర గురువు ఏంటంటే నువ్వు వెళ్ళి పట్టుకోవాలి, ఆయన వచ్చి నిన్ను పట్టుకో. ఒకవేళ కనుక ఈశ్వర అనుగ్రహం వలన సశరీర గురువు సన్నిధానంలో ఉన్నప్పుడు ఆయనకి ఏ భగవద్ ఆదేశం లభించేసింది అనుకోండి, నువ్వు రెడీగా ఉన్నా లేకపోయినా చేసేస్తాడు. కానీ నువ్వు ఏమాత్రం గ్రహించావు, నీకు తెలివి ఉండదు. బికాజ్ యు ఆర్ నాట్ అలర్ట్. నీ తెలివి ఏదో ఒక సాధనలోనూ, ఏదో ఒక శాస్త్రంలోనూ, ఏదో ఒక విషయంలోనూ, లేకపోతే నువ్వే పెట్టుకున్న ఏదో ఒక సిద్ధాంత అభిప్రాయంలో వాటితో కొట్టుకుపోతున్నా తెలివి. మరి అప్పుడు ఆ దైవీ స్పర్శ ఎందు దృష్టి లేదు కదా, అందుకని ఆ దైవీ సహాయాన్ని గుర్తించలేడు. ఇలా కూడా జరుగుతుంటుంది. అందుకని ఏదో ఒక రకంగా మిస్ అయిపోతే మళ్ళా సువర్ణ అవకాశం వచ్చేటప్పుడు ఎవరు. అందుకని మీ ఇష్టదైవ సహాయం చేత కానీ, మీరు ఆశ్రయించినటువంటి గురు సత్తా యొక్క సహాయం చేత కానీ, మీ సాధన బలం చేత కానీ, లేదా పూర్వజన్మ పుణ్యోదయము చేత కానీ ఆ భగవదాదేశం కలుగుతుంది. అర్థమైందండి? ఆ భగవదాదేశం ఎందుకు కలుగుతుందంటే ఈ 4 కారణాలు ఉంటాయి. అందుకని ఎప్పుడు కలుగుతుంది ఎప్పుడు కలగదు ఎవరు చెప్పరు. అది మనం పట్టుకోవాల్సిందే. ఆ పట్టుకునే తెలివి వస్తేనే అది వీలు. నేను రాత్రంతా మేలుకున్నాను కదండి, మీరు మేలుకోలేదు కదండి అంటే ఏమో నేను మేలుకోవడం నిద్రపోవడం నా చేతిలో ఉండదు. ఆవిడ వచ్చిందనుకోండి నిద్రాదేవత, ధన్యవాదాలు. రాలేదనుకోండి మరీ ధన్యవాదాలు, అంతే. మీరు అలా ఆధారపడతారా? తెలుసా మీకు అసలు? నేను అదే ఒక భగవత్ స్ఫూర్తితో దైవాధీనంగా ఒక పనిలో ఉన్నాను అనుకోండి, ఆవిడ రానే రాదు, అక్కడ నిలబడి చూసుకుంటుంది. ఏం సంగతి వాళ్ళు ఇవాళ నీకు అవకాశం లేదు బాగుంటాం, అంతే, పోదు. మరి అలాగా పంపించగలుగుతారా? ఏమవదు. రాత్రంతా తెల్లారులు పనిచేసినా, రాత్రి పగళ్ళు పనిచేసినా ఏమవుదు. ఎందుకని మనం మామూలు స్థూలంగా తెలివిలో ఉండంగా అసలు తర్వాత ఏమవుతుంది సంగతి తర్వాత విషయం. అందుకని వాటికి స్థూల శరీరానికి ఏదో అయిపోతుందని, ఆరోగ్యం పాడైపోతుందని, తర్వాత ఏదో అవుతుందని అసలు వాడికి ఆ గోళే ఉండదు. ఎంతసేపు వాడు దైవీ చైతన్యం అనే హడావిడిలో. ఎందుకని ఆ స్ఫూర్తి అయిపోయే లోపల పని చేసేయాలి, అంతే. తర్వాత ఎప్పుడో నేను రెడీగా ఉన్నాను చేస్తానంటే ఆయనే రెడీగా ఉన్నాడు. అందుకని దైవం రెడీగా ఉన్నప్పుడు మనం పని చేసేయాలి. చూడండి, మీరు కళ్యాణానికి ముహూర్తం పెడతామండి, అప్పుడేమో అడ్డాలు వస్తాయి, చిన్న చిన్నవో పెద్ద పెద్దవో వస్తాయి. అప్పుడేమో కళ్యాణం వాయిదా వేసేస్తామేమిటి? దానికోసం ఆల్రెడీ 3 నెలల నుంచి రెడీ అయ్యాము అక్కడ. ఆ సమయానికి ముహూర్తానికి అయిపోవాల్సిందే అంటాం. బయట వర్షం వస్తుందండి, కళ్యాణ మండపం లోపల కళ్యాణం ఆపేయాలా వద్దా? అదేమిటి ఆపాలా వద్దా? అక్కడే గురువు గారండి, ఏమండి కాస్త వర్షాన్ని ఆపచ్చు కదా అంటే అప్పటికప్పుడు ఆయన చేయగలడా లేడా అంటే భగవదాదేశం ఉంటే చేయగలరు. నేను ఉదాహరణ చెప్తాను. భగవాన్ బాబా వారు పుట్టపర్తి చుట్టుపక్కల ఇక్కడ చెప్తుంటారు కదా, పాఠం చెప్తూ ఉంటారు. పాతకాలంలో ఇప్పుడున్నవి ఏమీ లేవు, అర్థమైందండి? అది చెప్తూ ఉంటే బోర్న వర్షం వచ్చేట్టుగా మొత్తం కమ్ముకొచ్చి మరి అందరూ దాదాపు 50,000 మందికి అన్నం వండి పెట్టారు. స్వామి ఉపన్యాసం అయిపోతే నారాయణ సేవ ప్రసాదం పనిచేయడమే. 10:30 అయింది. 10:30కి పెట్టరు కదా, 1 గంట కావాలి మనకు టైం. 11:30కి స్టార్ట్ చేస్తే 10:30కి అయిపోతుంది. స్వామికి చూస్తున్నారు, స్వామి ఏమో వేదిక మీద నుంచి మాట్లాడుతున్నారు. మాట్లాడుతూ ఉంటే మరి ఆపమని మధ్యలో చెప్పగలిగే ధైర్యం ఎవరికన్నా ఉందా? వీళ్ళేమో తర్జన పడుతున్నారు. ఉపన్యాసం చెప్తూ వర్షమా ఆగుమా అన్నారు, చెప్పుకుంటూ పోయారు. ఉపన్యాసం జరిగిపోయింది, మధ్యలో ఏం చేశారు? వీళ్ళు హడావిడి చూస్తున్నారు. వర్షమా ఆగుమా అన్నారు, అంతే. ఆయన పాఠం పూర్తి చేశారు, నారాయణ సేవ పూర్తి అయిపోయింది, అందరు ఇళ్ళకి వెళ్ళిపోయారు. తట్టాపుట్టా సర్దేశారని భోర్న వర్షం తెల్లారేదాకబడి. మరి ఇప్పుడు ఆయన చెప్తే ఆగిందా లేదా? ఏమన్నాడు ఆయన ఇప్పుడు? వర్షమా ఆగుమా అన్నాడు. ఆగి
మరి ఆ సద్గురుమూర్తిగా ఆ ప్రకృతిపై స్వాధీనత ఉండదా? పంచభూతాలపై స్వాధీనత ఉన్నవాడికి పంచేంద్రియాలపై ఉండదా? అదేనంట. అందుకని సద్గురు కృపను ఎందుకంటాం? బియాండ్. ఆ బియాండ్ ఉన్న స్టేట్ నుంచి ఆయన ఒక సత్తా, ఒక సంకల్ప శక్తి. సత్తా అంటే ఏమిటంటే ఒక సంకల్ప శక్తిని ఇస్తాడంటే అప్పటి వరకు అర్థం కానివని అర్థమైపోతుంది, అప్పటి వరకు జరగనవన్నీ జరిగిపోతుంది, అసాధ్యం అనుకున్నవన్నీ సుసాధ్యమైపోతుంది. అబ్బో ఇంత సాధ్యమని నేను అనుకోలేదండి అంటాం. పరమాత్మ తలుచుకుంటే ఏదైనా. అలాగే మన సత్సంగ సభ్యులు వాళ్ళ అబ్బాయి పెళ్లి చేశారు తిరుమలలో. ఇదే సేమ్ సీన్ రిపీట్ అక్కడ. విపరీతమే తిరుమల సంగతి తెలిసి వర్షం పడితే విపరీతంగా పడుతుంది. వాడు కొండ దిగలేనంత వర్షం పడింది ముహూర్తం ముందు. కానీ వాడు భగవంతుడిని ప్రార్థించారు, అయ్యా ఈ ముహూర్తం గట్టికెట్టు చూడు స్వామి అని. తథాస్తు అన్నాడు పరమాత్మ అశరీర పద్ధతి. అంటే ఆ 2 గంటల సేపు ముహూర్తం అయిపోయి భోజనాలు అయిపోయేదాకా పడాలి. అది అయిపోయింది, వాళ్ళు అసలు కళ్యాణ మండపం నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేకుండా పెట్టి ఇప్పుడు భగవంతుడు లేడటవా. అట్లాగా ఇలా ఎన్నో కోకళ్ళండి సంఘటనలు. అయితే దీని చేత భగవంతుడు నిర్ణయించడం అవివేకం. ఎందుకని సకల బ్రహ్మాండాల సృష్టి స్థితులయ్యాన్ని నడిపించేటటువంటి పరమాత్మని ఏదో నువ్వు అడిగితే వర్షం ఆపి నువ్వు అడిగితే వర్షం రమ్మనే దాంతో డిసైడ్ చేస్తే పిల్లవాడు తల్లి తండ్రిని క్యాంటీన్ లాగాను ఏటీఎం లాగా చూసినట్టుగా. ఎమ్మంటే ఏంటంటే క్యాంటీన్ అని, మీ నాయన అంటే ఏటీఎం కార్డు అని అన్నాడు అనుకోండి, కరెక్ట్ అనంటావా కాదా? అడిగించేసి పెడుతుంది ఆవిడ, అడిగినప్పుడు డబ్బులు ఇచ్చినట్టుగా అని నువ్వు ఆయనకి అయ్యోని క్యాంటీన్ అని ఆవిడ ఏటీఎం కార్డు అని అంటే తప్పు కదా. అలాగే చిన్న చిన్న మహిమల ద్వారా చిన్న చిన్న సంఘటనల ద్వారా దైవాన్ని నిర్ణయింపచేసుకోవడం అజ్ఞానం. కాబట్టి యథార్థంగా దైవీ చైతన్య స్పర్శని పొంది ఆ దివ్యానుభూతిని పొంది రోజంతా మనం దివ్యాత్మస్వరూపులుగా ఉండాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. దేహాత్మస్వరూపులుగా ఉండవు. రెండు పక్కపక్కనే ఉంటాయి, దేహాత్మ దివ్యాత్మ. ఈ గేటు తెరిస్తే అది మూసుకుపోతుంది, ఆ గేటు తెరిచి ఇది మూసుకుంటుంది. సో మన ప్రయత్నం ఎప్పుడేం చేయాలి? దివ్యాత్మగా ఉండాలి అంతే. అలా ఉంటే ఈ దేహాత్మ ఏమి పనిచేయదు. అలా అయస్కాంతానికి ఇనుముకి తేడా ఏమిటంటే అది అనుభవముకే ఇది అనుభవముకే. కానీ మరి దాని కెపాసిటీ వేరు, దీని కెపాసిటీ, దాని ఉపయోగం వేరు, దీని ఉపయోగం, దాని ప్రయోజనం వేరు, దీని దానివల్ల వచ్చే పరిణామం వేరు. కాబట్టి ఆ మార్పు శాశ్వతమైనటువంటి ఆ పరిణామాన్ని సాధించాలి. ఒకసారి అయస్కాంతం అయిపోతే ఇక మళ్ళీ ఇనుము తుప్పు పట్టదు, ఇక తుప్పు పట్టదు, క్షయించదు. అదే ఇనుము నీళ్ళతో చేయాలి, అప్పుడేమై తుప్పు పెట్టేసి క్షయించదు. మరి దాని వ్యతిరేకంతో చేరవచ్చునా? చేరకూడదు కదా. కాబట్టి మనం 24 గంటలలో దేహాత్మ భావం అనే వ్యతిరేకంతో చేరుతాం. అందువల్ల ఏమైపోయింది? ఆ నిమిషన్నర ఆ దైవీ చైతన్య స్పర్శని విస్మృతి, గుర్తించలేని స్థితి. అందుకని దుస్సాంగత్యం, దేహాత్మ సాంగత్యం, సంగత్వం అనేటటువంటి దుస్సంగత్వం పొందడం వలన ఆ దేహాభిమాన ప్రభావం చేత జ్ఞాన విస్మృతి, బుద్ధం చెప్పారు కదా, 3 విస్మృతులు కలుగుతాయి. జ్ఞాన విస్మృతి కలుగుతుంది, ధర్మ విస్మృతి కలుగుతుంది, స్వరూప విస్మృతి కలుగుతుంది, భక్తి విస్మృతి కలుగుతుంది. ఇవన్నీ పోయేటప్పటికి ఏమైపోయింది? ఉత్తమ లక్షణాలు కదా. అవి ఉంటేనే గుర్తించగలం దాన్ని. ఆ శరణాగతి అనే భక్తి పూర్ణంగా లేకపోతే భగవంతుని గుర్తించడం వీలు. అందుకని అందరూ ఏమంటారు, ఏమంటే మీ భగవంతుడు ఏమన్నా పక్షపాతమా? ఎవరికో ఒకడికే చేస్తాడు, ఎవడన్నా అందరికీ చేయొచ్చుగా. అటు నువ్వు చేసేవేటి, నీ తెలివికి నువ్వు చేసేవేటి, నీ తెలివిగా నువ్వు చేయలేదు, ఆయన మీద నీకు కంప్లైంట్. కాబట్టి ఈ స్థూల ధర్మంతో మాట్లాడే ఏ మాటలకు పెద్ద విలువ లేదు. అందుకని భగవాన్ బాబావారు చెప్పినట్లుగా దేహాత్మ భావాన్ని విడనాడాలి, దివ్యాత్మ భావంలో ఉండాలి. పగల రాత్ర నడపకూడదు. మనమేమంటున్నామండి? కొద్దిగా టైం చెప్పండి, కొద్దిగా టైం చెప్తే కొద్దిగా సిలబస్ చెప్పండి, దానికి ఏమో కొద్దిగా పీరియడ్ బై పీరియడ్ హోంవర్క్ ఇవ్వండి. ఈ క్లాస్ రూమ్ మోడల్తో వర్కౌట్ అవుతుంది ఇది.
ఏ పుస్తకం చదివితే తెలిసిపోతుందో చెప్పండి. అయ్యో, నిత్య జీవితంలో తెలుసుకోవాలి కానీ ఇళ్ళవన్నీ అనుషంగికం, ఉపయోగపడతాయి, అవగాహనకు ఉపయోగపడతాయి, వీళ్ళ విషయంగా తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. కానీ మరి దానికోసమే మనం జీవించకపోతే ఇలాంటివి వీలుగా ఎన్ని పనులు చేసినా సరే ఆ పనులన్నీ పని ఫలితంలో చిక్కుకుంటే పరమాత్మ లభించదు. అంటే కర్మఫల ప్రదాత, కర్మబంధానికి అవతలున్నటువంటి మహామనీషి. మనమేమో కర్మబంధానికి చిక్కుకున్నటువంటి దేహాత్మభావం కలిగినటువంటి, దేహాభిమానం కలిగినటువంటి అల్పజ్ఞలం. కాబట్టి ఎప్పటికైనా మనం సరైన మార్గంలో, సరైన క్రమంలో, సరైన విచారణతో, సరైన లక్ష్యంతో సాధించవలసిందే, సందేహం లేదు. సాధన సాధ్యమే, అంతేగాని ఆగంతకం కాదు. కానీ జరిగేది ఆగంతకం కాదు. పరిణామం ఆ నిమిషన్నరలో మాత్రం ఆగంతకంగా జరిగింది. దాని ప్రభావం ఎన్ని గంటలైనా కూడా ఉండవచ్చు ఒక్కొక్క. అదేనండి, అలా ఆవిడకి జరిగింది అంతే. ఎన్ని గంటలు కూర్చుందో తెలియదు, నేను లేవలేదంతే. అలా ఎలా కూర్చున్నానంటే ఆవిడ చేతిలో లేదు, జరిగిపోయినప్పుడు. ఆగంతక స్థితిలో జరిగిపోయినప్పుడు ఏమైపోయింది? ఆ దాని ప్రభావం తగ్గి నార్మలైజ్ అయ్యేదాకా నీకు ఆకలి దెబ్బకలు ఉండవు, ఏ ద్వంద్వాలు నీ మీద పంచు, మరణ మరణాలు ఉండవు, సుఖదుఖాలు ఉండవు, ఏ స్పర్శ ఉండదు, అసలు దేహాత్మ స్పర్శ ఉండదు. అంతే, ఆ స్థితిలో ఉండిపోతాడు. అది ఆ సమాధి నిష్ట యొక్క ప్రభావం. అది అవసరమా కాదా? ఈ అనుభవం ఎంత విలువైంది. కానీ మరి మనం దానికోసం జీవిస్తున్నామంటావా? సమాధి నిష్ట అంత విలువైంది అయితే సాక్షాత్కారం రా విలువైంది. కానీ మరి నిలవకపోతే రెప్పపాట్లో వస్తాయి పోతాయి అంతే. నిమిషంన్నారంటే ఎంతసేపట్లో అయిపోతుంది. గట్టిగా కళ్ళు మూసి తెరిచే లోపల నిమిషంలో అయిపోతుంది. మరి అది అందుకోలేకపోతే మళ్ళా అటువంటి సువర్ణ అవకాశం వచ్చే వరకు మనం చక్ర భ్రమణం చేస్తూ ఉండాలి, దైవ సహాయం కోసం అర్థిస్తూ ఉండాలి, మన సాధన మనం చేస్తూ ఉండాలి. ఈ విడనాడితే ప్రయోజనంలా అర్థమైందంటే దైవం మీద, గురువు మీద మనకు ఆగ్రహావేశాలు వచ్చినంత మాత్రాన్ని ఏమీ ప్రయోజనం. ఎందుకని వాళ్ళు వీటన్నిటికీ అతీతులు. నువ్వు ఎన్నిసార్లు చెప్పుకున్నా వాళ్ళకి ఏం పట్టం. ఓహో అలాగా అని కూడా. ఎందుకని వాళ్ళు దేహాత్మభావంలో ఉన్నారు కాబట్టి. అలా నిజంగా ప్రపంచంలో అందరూ నిందించిన వాళ్ళకి ఈశ్వరుడు రియాక్ట్ అవ్వాలనుకోండి, అందరికంటే ఎక్కువ నిందించబడేవాడు ఎవరు? ఈశ్వరుడే. ఏమిటంటే ఆ ఈశ్వరుడికి అసలు పని పాట లేదు. అన్ని కష్టాలు నా జీవితంలోనే వెయ్యాలా? అబ్బా ఆయనకే వెరీ పని పాటలేదు. ఏమో నువ్వు ఎక్కడున్నావు వెతికి పట్టుకుని రావడం సంఘాల్లో జరుగుతుందే. మనమే ఎక్కడున్నావు మనకు సరిగ్గా తెలియదు. మరి ఈశ్వరుడికి ఏం పనమ్మా? ఇలా ఏవో రకరకాల భ్రాంతులు. పైగా మన దగ్గర ఉన్న పెద్ద చిక్కు ఎక్కడ ఉందంటే కర్త భోక్త బలంగా ఉంటుంది. బలంగా ఉండి ఏం చేస్తాడంటే చిన్నప్పటి నుంచి అక్కడపడి, నేను చిన్నప్పటి నుంచి ఎన్ని పూజలు చేశాను అనుకున్నారు. ఆ పరమేశ్వరుడు ఏం చేస్తున్నాడు? గుడిని ఈడేదో పూజ చేసేస్తే ఆయన అన్ని అర్జెంట్గా ఇచ్చారు. ఆయన ఏది ఇవ్వాలన్నా సృష్టి ధర్మం ప్రకారం ఇస్తాడు. ధర్మాన్ని అతిక్రమించి ఏది చేయడు. ఇది మర్చిపోకూడదు. సృష్టి ధర్మాన్ని అతిక్రమించి ఈశ్వరుడు కానీ గురువు కానీ సహాయం చేయడు. ధర్మానుసారమే చేస్తాడు. ఆ సందర్భం వచ్చినప్పుడే చేస్తాడు. నువ్వు ఓర్పు వహించవలసిందే. మన దగ్గర అందుకని పొద్దున కూడా చెప్పా ఏముండాలి? ఓర్పు, సహనం, దయ, కరుణ, త్యాగం, క్షమ. ఈ 6 దైవీ లక్షణాలు ఉండాలి. ఉంటే మనకేమిటవుతుంది? ప్రశాంతత ఏర్పడుతుంది, సాక్షిత్వం ఏర్పడుతుంది, పరమానందం ఏర్పడుతుంది. ఆ 6 దైవీ లక్షణాలకి 3 ఫలితాలు వస్తాయి. ఏమిటవి? ప్రశాంతత, సాక్షిత్వం, పరమానంద ప్రాప్తి. మరి అవి మానవుడికి చాలా విలువైనవి కదా. అవి లేకపోతే మానవ జీవితం ఎన్ని ఉన్నా అసంపూర్ణం. కాబట్టి 6 దైవీ లక్షణాలని నిత్య జీవితంలో నిలబెట్టుకోవాలి. తదనుగుణ్యమైనటువంటి దైవీ చైతన్య స్థితిలో ఉండి ఆ ప్రశాంతతని, అలాగే ఆ సాక్షిత్వాన్ని, ఆ పరమానంద ప్రాప్తిని తప్పక పొందాలి. కాబట్టి జపమే ధ్యానం అవ్వాలి, ధ్యానమే సమాధి అవ్వాలి, సమాధే సాక్షాత్కారం అవ్వాలి,
సాక్షాత్కారమే ముక్తికి హేతు. కాబట్టి ఈ క్రమంలో వెళ్ళవలసిందే. నేను క్రమం తప్పి డైరెక్ట్ ఎంట్రీ ఇస్తానండి, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తానండి, నా డైరెక్ట్ 100 క్లాసులో ఇవ్వండి ఇస్తారు. ఇచ్చారు అలా. ఎటువంటి వాళ్ళకి? పరమహంస వివేకానందుడికి ఇచ్చారు, అరవింద మహర్షి మాతారవిందులకు ఇచ్చారు. అదేంటంటే అలాగా ఒక్కొక్కరు ఉంటారు, రేరెస్ట్ ఆఫ్ ది రే. అంటే వాళ్ళ జీవితం దేనికోసం అంటే ఇక లోక కళ్యాణం కోసం. వాళ్ళకి వేరే నో పర్సనల్ ఎజెండా, వాళ్ళకి వెస్టి లేడు అనమాట. ఎవడైతే వెస్టిని కోల్పోయిన స్థితిలో ఆల్రెడీ గురువుని పరమాత్మని ఆశ్రయిస్తాడో వాడు మరి సమిష్టి కోసమే జీవిస్తాడు కదా, వాళ్ళకి ఇస్తారా పర్మిషన్. మనం దేవాలయాలకు వెళ్తే ఏపీ బ్రేక్ లేదు, తిరుమల వెళ్ళామండి, ఏపీ బ్రేక్లో వెళ్తే గంటలో అయిపోతుంది దర్శనం. ధర్మదర్శనం వెళ్తే 36 గంటలు. దేవుడు ఆయనే. ధర్మదర్శనంలో వెళ్ళినా ఆ దేవదర్శనమే, ఏపీ బ్రేక్లో వెళ్ళినా అదే. లక్ష్యం ఏమన్నా మారిపోతుందా? అదే మారదు. దివ్యానుభవం అయినా మారిపోతుందా? అది మారదు. దివ్య దర్శనం అయినా మారిపోతుందా? అది మారదు. కానీ ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీ వలన టైం కలిసి వస్తుంది అంతే. ఇక్కడ అంతే, టైం కలిసి వస్తుందని అనుకుంటాం. కానీ ఎవరికైతే ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా, డైరెక్ట్ ఎంట్రీ ద్వారా ఇచ్చారో వాళ్ళ శేష జీవితం అంతా భగవంతుడి చేతిలో పనిముట్టుగా జీవితం. అంటే ఆయన పర్మిషన్ లేకుండా ఆయన గాలి కూడా వెళ్తారు. ఇప్పుడు మీరు అలా ఉన్నారా? మీ ఇష్టం. గాలి కావాలంటే ఎక్కువసార్లు వెళ్తుంది, అక్కర్లేదంటే మానే. అంటే మీ శరీర ధర్మాలన్నీ మీ ఇష్టానుసారం జరుగుతాయి. కానీ ఇలాంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడి శరీర ధర్మాలు కూడా పరమాత్మ యొక్క ఆజ్ఞానుసారం జరుగుతాయి. వాడికి ఏది వాడిదంటూ లేదు, శరీరమే వాడిది కాదు అసలు. కాబట్టి వాడి శ్వాస కానీ, వాడి మాట కానీ, వాడి ఆకలి కానీ, వాడి ఏది కూడా వాడి చేతిలో ఏముండదు. ఎందుకని వాడు అన్నీ అధిగమించేశాడు, దాడిపోయాడు, అతీతుడైపోయాడు. అందుకని వాడే నియమాలు పాటించాడు. అందుకని స్వామి వివేకానంద మీద పరమహంస గారికి బోర్డు కంప్లైంట్ ఇచ్చారు. ఏంటంటే మీ శిష్యుడు నాకు అర్థం కాదు, అక్కడెక్కడో హోటల్లో తినేశాడు, స్వామీజీ అయ్యండి హోటల్లో తినచ్చా? ఆశ్రమానికి వచ్చి చక్కగా మడిగట్టుకుని స్వయం పాకం వండుకుని దేవుడికి నైవేద్యం పెట్టి అప్పుడు కదా అన్నం తినాలి. ఏమంటే మీ శిష్యుడు మరి ఎక్కడో హోటల్లో టకటగా తినేస్తున్నాడు. అబ్బా అలా చేశాడా, వెరీ గుడ్ అన్నట్టు ప్రశంసించాడట. ఏమిటండి మీరు కూడా నాకు అర్థం కాదు, అవి తిడతారు పిలిచి తిడతారు అనుకోండి, బాగా ప్రశంసిస్తున్నారు అని ఈయన మీద. ఇప్పుడు ఎవరిది అజ్ఞానం? కంప్లైంట్ చేసినోడిది కాదు. సరే ఆయన అంతా విని 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 సరే పని చేయి, నీకు కూడా అవన్నీ ఇచ్చేస్తా. ఆయనలాగా నువ్వు ఉంటే అన్నా. మరి ఆయనలాగా నువ్వు ఉంటావా? నా వల్ల కాదు మహాప్రభు, నేను ఉండలేదు. మరి ఇంకెందుకు ఇవ్వాలి నీ తీరు నువ్వు అంటే. అందుకని ఒకరితో ఒకరికి నో కంపారిజన్, ఎవ్రీబడి ఈజ్ యూనిక్. ఇది గుర్తుపెట్టుకోవాలండి. ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ యూనిక్. ఒకరికి ఉన్న బలం మరొకరికి ఉండదు, ఒకరికి ఉన్న బలహీనత మరొకరు. ఒకరు పాడగలడు, ఒకరు ఆడగలడు, ఒకరు మాట్లాడగలడు. జనా కాదా? మరి ఒకటిదొకటికి వస్తుందా? అందుకని నీ బలమే నీ ఆయుధం, నీ సాధన ఏమిటి? నీ బలమే. నువ్వు త్యాగం ఏం చేయాలి? నీ బలహీనం. అలా నువ్వు జాగ్రత్తగా అభివృద్ధి పదంలో ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం జీవి, పరమార్థిక జీవనం కోసం జీవి. అట్లా జీవించకపోతే నీవెన్నో ఐహికమైన లక్ష్యాలు పెట్టుకున్నప్పటికీ ఆ ఐహికమైన లక్ష్యాలన్నీ తాత్కాలిక ఫలితాన్ని ఇస్తాయి, తాత్కాలిక ఆనందాన్ని ఇస్తాయి, తాత్కాలికమైన సమస్యలను సృష్టిస్తాయి, శాశ్వతమైన బంధాన్ని సృష్టిస్తాయి. మొదటి 3 తాత్కాలికం. ఏమిటది? ఏదో సుఖమో దుఃఖమో కలుగుతుంది, లేకపోతే ఏదో తాత్కాలికమైనటువంటి అనుభవమో ఏదో కలుగుతుంది, ఏదో తాత్కాలికం, ఇంకేదైనా తాత్కాలికం. కానీ వాటన్నిటి ఎండ్ రిజల్ట్ ఏమిటంటే శాశ్వత బంధం. కానీ మరి మానవ జీవితం శాశ్వత బంధ విముక్తి, దానికోసం తెచ్చుకున్నాం. దానికి బదులు పనులలో ఫలితాలలో మునిగిపోయి ఐహికమైన లౌకికమైన పాత్రోచితమైన సంబంధ బాంధవ్యాలలో మునిగిపోయి వ్యవహారమే సత్యం అనుకొని, మనోభ్రాంతులే సత్యం అనుకొని దాని కొరకే జీవించి ఎవరికో సహాయం చేశానని, ఎవరినో ఉద్ధరించానని
అది చేయకపోయి ఉంటే వాడు ముందుకు వెళ్ళేవాడే కాదని మన జీవితంలో ఎవరెవరి పేర్లో చెప్తామా లేదా? ఏమిటోనండి, మా పిల్లల్ని కనతరాదు, ఒక క్షణం తిరగలేదండి, పిల్లల్ని పెద్దవాళ్ళు చేసేటప్పటికే నా టైం అయింది. ఆ తర్వాత ఏం చేసాం మరి? వాళ్ళకి వెళ్ళి వాళ్ళ పిల్లల్ని పెద్ద చేసేటప్పటికి ఇంకా టైం అయిపోయింది. తర్వాత ఏం చేసావు? ఇంకేం చేస్తామంటే ముసల్తానం వచ్చేసింది, కూర్చుంటే లేవాలనండి, లేస్తే కూర్చోదు. ఇప్పుడు ఇంకేం చేస్తానండి? కాసేపు గాలిని నిలిపించుకోమ్మా, గాలిని నిలిపి ఉంచమే వీలవుతుందండి. పోనీ మనసును నిలిపి ఉంచమ్మా, అది అసలు నా మాట వింటే కదండి. పోనీ బుద్ధిని ఆత్మస్థితిలో ఉంచమ్మా, అది నా చేతనైతే మీ దగ్గరకు రావడం ఎందుకండి. పోనీ నిరంతర ఆత్మానుభూతిలో దైవానుభూతిలో ఉండమ్మా, అది గుర్తించే శక్తి లేకే కదా ఇన్ని పాటలు. ఇప్పుడు పెద్దానికి మన దగ్గర సమాధానం ఉందా లేదా? ఇప్పుడేమిటి చేయాలి? పోని నిరంతరాయంగా శాస్త్ర విచారణ చేయిపోని, ఆపకుండా చెయ్యి. ఈ వయసులో నిరంతరాయంగా 24 గంటలు సాధన చేయమంటే ఎలా చేస్తుంది? ఇలా ఇప్పుడు ఏమైపోయింది, ప్రతిదానికి ఎగ్జామ్షన్ కార్డు వాడాం. అప్పుడు పరమాత్మ ఏమనాలి? సరే ఇప్పుడు నీ వల్ల ఏ పని కాదులే, నువ్వేం చేస్తావు, ఇవన్నీ విని విని ఈ జన్మకు అయ్యేట్టు లేదు కానీ స్వామి, నెక్స్ట్ టైం అన్నా కాస్త అనుగ్రహించు. అప్పుడు ఆయన ఏమంటాడు? తథాస్తు, ట్రై అగైన్. మరి నువ్వు కోరినేగా, కానీ మరి ప్రస్తుత జీవితం వృధా అయిపోవడంలా. సో డోంట్ వేస్ట్ యువర్ లైఫ్ ఆన్ పెట్టి థింగ్స్. ఏమిటి పెట్టి థింగ్స్ అంటే? ఎనీథింగ్ లౌకికము ఐహికమైనది అంతా పెట్టి థింగ్స్. ఏ దృష్ట్యా? పారమార్థిక జీవనం దృష్ట్యా. పరమానంద ప్రాప్తి, శాశ్వత బంధ విముక్తి, ఆత్యంతిక దుఃఖ నివృత్తి అనే లక్ష్యాల దృష్ట్యా ఐహికమైన ఎన్నో విశేషాలు. ఏమండి, నేను భూమండలాన్ని 3 సార్లు ప్రదక్షిణ చేసి వచ్చా కదా, అది చూసేనా నా ముక్తిని వచ్చు కదండి. రాకెట్ వేసుకుని 3 సార్లు ఎరిగి వచ్చాట భూప్రదక్షిణ. అలా వచ్చినా లేదా? మనకంటే ముందు ఎవరు గణాధిపత్యం కోసం కుమారస్వామి గారు భూప్రదక్షిణ 3 సార్లు వేసినా అంటే ఇదిగో వస్తా అన్నట్టు డింగ్ అని ఆ వాహనం వచ్చింది. మరి గణపతి గారు వెళ్ళగలరా? అలాగా వెళ్ళలేరు కదా. బుద్ధిని వాడాడు, వాళ్ళ అమ్మ నాన్న చుట్టూ తిరిగాడు 3 సార్లు. ఈయనేమో 3 సార్లు భూప్రదక్షిణ. కానీ ఈశ్వరుడు ఏమన్నాడు? నీకంటే ముందు మీ అన్నయ్య ఇచ్చాడు రా, నీకు వేరే పోస్ట్ ఇస్తాలే, ఈ పోస్ట్ ఇంక ఇచ్చేద్దాం. ఎంత బాధపడిపోయాడు. వాళ్ళ అమ్మ నాన్న మీద అలిగాడు కూడా. దేవతలు అయ్యండి, ఈశ్వరుడి మీద అలగొచ్చుకండి. కానీ మరి ఆ ద్వంద్వాలకి ఆ కాసేపు తత్కాలవత్తు లోనయ్యేటప్పటికి దేవతలకు కూడా దుఃఖమే. కాబట్టి సుఖ దుఃఖ స్పర్శ దేవతల్ని విడిచిపెట్టదు, మానవుల్ని విడిచిపెట్టదు, ఆ రాక్షసులను అసలే విడిచిపెట్టదు. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ద్వంద్వాలకు లోనయ్యేటప్పుడు నీ లక్ష్యం ద్వంద్వాతీతం, నీ లక్ష్యం గుణాతీతం, నీ లక్ష్యం జీవాత్మ దేహాత్మ కాదు, దివ్యాత్మ. అందుకనే మనందరూ బాబావారు ఏం సంబోధిస్తారు? దివ్యాత్మ స్వరూపులు. నేను మీలో ఉన్న దివ్యత్వాన్నే చూస్తున్నానంటారు ఆయన. ఐఎమ్ నాట్ సీయింగ్ యువర్ ఎక్స్టర్నల్ వరల్డ్ అని. మీరు దాని గురించి మాట్లాడకపోతే బాధపడతారు కాబట్టి దాని గురించి అంతే. వాస్తవానికి మీ నిత్య జీవితం లౌకిక జీవితంతో భగవంతుడికి ఏం పని లేదు, ఏం సంబంధం లేదు. అందుకని చాలా చాలా జాగ్రత్తగా పరమాత్మ యొక్క లక్షణాలను అర్థం చేసుకోవాలి. ఆత్మ యొక్క లక్షణాలను బాగా అవగతం చేసుకోవాలి. అవబోధ ద్వారా ఆత్మానుభూతిలో బ్రహ్మానుభూతిలో నిలిచి ఉండాలి. బ్రాహ్మీభూత స్థితిలో నిలిచి ఉండి శరీరాన్ని విడవాలి. అలా విడిస్తే తప్ప మరణం లేనటువంటి దీనికి మనం చేరలేము. కాబట్టి ఆ ముక్తన నిర్ణయం పొందాలి అంటే తప్పక బ్రాహ్మీభూత స్థితిలో బ్రహ్మలీన స్థితిలో నిలిచి ఉండి మనం శరీరాన్ని పాము కుబుసం విడిచినట్టు వదిలేసాం. అర్థమేనండి? హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం నమః. పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్.
ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.